కొరరీ ఆర్టరీ డిసీజ్ అనేది 4 రకాల ఉంటుంది. ఒకటి క్రానిక్ స్టేబుల్ యాంజైనా ఆర్ స్టేబుల్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటారు. రెండవది అన్స్టేబుల్ యాంజైనా. మూడవది నాన్ ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. నాలుగవది ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. సో గుండె జబ్బులు ఎందుకు వస్తాయంటే యూజువల్గా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. షుగర్, బీపీ, స్మోకింగ్, కొలెస్ట్రాల్, శారీరక శ్రమ లేకపోవడము, ఇవన్నీ ఉండడం వల్ల గుండె జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవి కనిపెట్టడాలంటే ఫస్ట్ థింగ్ మనము ఈసీజీ పరీక్ష ద్వారా కనిపెట్టవచ్చు. నెక్స్ట్ ఈకో టెస్ట్, ఇంకా ట్రాపనిన్ ఐ, ఇంకా ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేస్తారు. దీన్ని బట్టి ఏ కేటగిరీ జబ్బు ఇది, అన్స్టేబుల్ యాంజైనా, స్టెమినా, నాన్ స్టెమినా అని మనం గుర్తుపట్టి దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ చేయాలి. స్టెమీ జబ్బు వచ్చినప్పుడు అర్లీగా పేషెంట్ను ఆ లోపల గుండె లోపల రక్తనాళాల్లో కట్టిన ఫ్యాట్ మీద బ్లడ్ క్లాట్ అవుతుంది. ఆ క్లాట్ను ఏదో విధంగా తీసేసి రక్తనాళాలను బ్లాక్ను ఓపెన్ చేయాలి. డ్రగ్స్ వలన కానివ్వండి, లేకపోతే ప్రైమరీ యాంజియోప్లాస్టీ వలన కావాలని దాన్ని చేస్తే కన్నా గుండె యొక్క కండరాలు దెబ్బతినుకోకుండా ఉంటాయి. ఇవి డిలే కానీ చేస్తే కన్నా గుండె యొక్క కండరాలు దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది.